నీకు నీకు దానముగా భావం బంధుక శంకలే పసగితే బ్రహ్మ ఫలమంచు కిరీటము ధరించి నిర్వక్రమముగా పరిపాలింపుదేవా పరిపాలింపుమయ్య. హరిశ్చంద్ర, నీ ఔదార్యము మిక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘ ఆయురారోగ్యములు కలుగుగాక. నీవింక నీ భార్యాపుత్రులతో మా రాజ్యం వీడిపోము. సత్యకీర్తిని మంత్రత్వమునకై ఇతటిని వినలేము. అటులనేమయ్యా అటులనేమయ్యా మంత్రి సత్తమ సత్యకీర్తి, నీవింక ఈ మహర్షిని ఆశ్రయించి కాలము వెల్లడించుకోమయ్యా. రాజేంద్ర, ఇన్నాళ్ళు ముద్దుగా పెంచి కనకు రామచిలకల గండు బిల్లికి అప్పగించినట్లు నన్ను ఈ కౌశికునికి అప్పగించేదరా మహాత్మా. ప్రభు, నీవు ధీమంతుడు. నిన్ను కూడా నా వెంట తీసుకుని పోయిన అపర కోపిస్తే విశ్వామిత్రుడు నా గొంతు పడకమాలి. ప్రభు, నేను ఎంత దురదృష్టవంతుడు ప్రభు, నేను ఎంత నన్ను చేరగని
నా కళ్ళలో ప్రభు నీకని కానల పాలైపోతుందా నీ సన్నిధిలో లోటు కొలగాలనట్టు కృతజ్ఞులంగా ఇది వరకం కూడా నా పలుకులా జగాననే స్వచ్ఛగత్తి నీవెంకనో కదలకున్నాడవేమి నీవు పోయి ఇప్పుడు మీద అలంకరించి మళ్ళీ పట్టాభిషేకము తాటింపు చేయము పొమ్ము. హరిశ్చంద్రుడు లేని అయోధ్యకి ఇంకెక్కడ అలంకారము ప్రభు నేను పోయి వచ్చును మీకు శుభములు కలుగు. హరిశ్చంద్ర మాకు చాలా పెద్దపోయినది, ఇక నీవు కూడా ఉండనక్కర్లేదు పొమ్ము. అసలు నేను ఉండుము సింహాసనంపై కూర్చుండే రాజ్యం పేరు మాకు కానీ ఈ మణిభూషణులు నీకేలా కావున మీ నగల నీవు ఇతరుని దిగవించుకోవాలి. అటునేనయ్యా నేను ఇంకా పోయి వచ్చేది మహాత్మ. ఈ రాజేంద్రుడు ఎందులను లోబడుకున్నాడు. ఇప్పుడు రాజ్యదానము గావించి అడవులు వేడుతున్నాడు. మరి వెంబడించి పీడించి అసత్యమాడించు మార్గము స్మరించింది. అలనాడు యజ్ఞార్థమై ఆశించగా ఇస్తున్న ధనము ఇతడు దేవ బ్రాహ్మణ మాన్యములు మాత్రమే ఎడవలన కానీ అలనాడు యజ్ఞార్థమై ఆశించగా ఇస్తున్న ధనము ఇందు నిరూపింపగలేదు కదా. ఏదో ఒక నెపము కావాలని ఓరి హరిచంద్ర ఎంతటి మోసగాడవురా సత్యమన్నయి పాడిదా పరవెత్తమ్మున పాయసంబుగా భుజింపదూతువా కట్టిన కోటిగా చెప్పడు దుర్బుద్ధు ప్రశంసించురే. మా రుణధనం ఎగరే నుంచి దిగిరా దేవా ఎక్కడి దారుణంబు ఏమి ఎక్కడి దారుణంబా అసలు లేదా ఎంతలోకి మరుపునకు వచ్చిందిరా. ఏది మెత్తి మా వంకం తేరు చూచి అనుమోట్లే ఎట్లు మారాడునా ఆ మాట్లాడునదేది వాపునుమో నాలుక తాకి తోలంబా ఇట్టి మర్యాదకు సత్యమూర్తి అని నిన్నెట్లాడురా లోకము నాడు అలనాడు అక్కర యజ్ఞాతము దానమిచ్చినది
రొక్కం ఎక్కడ దాచినావురా? ఎక్కడ దాచింది? నేనుగా వాదించిన పాడియా మహాత్మా, ధరణి సర్వస్వమును నీకే దేవా, ధరణి సర్వస్వమును నీకే దానమోసి ఇట్టు నట్టడవికి దైన్యమున కట్టుబట్టల తోడ ఏగుతున్నా మా తలను ఎముకలేవి ఎప్పుడము గట్ట చెల్లు పదగునే ఏమని వాగితివి? ఇంకొక మారటి కొత్తగా నీ నాలుగ బిగించి వేశాను. చాతగాని ఈవులు ముందేర్చినందుకు పులపని ఇలాంటి తొలవ కొత్తలు పెట్టేందుకు మా సొమ్ము మేమడుగుతా లేని అప్పల తరగట్టట. ఈ రాజధానము కూడా దానిలో చేరినది ఏమిటి చెప్పు? క్షమింపుడయ్యా, నేనిప్పుడు చేత అవకాశండు లేని నీచ దరిద్రగా తింటున్నా. మరి ఇప్పుడు ఏమి చేయముందు? ఒక్క మాసం గడువ సంగిన ఏ పాటనైనా పడి నీ రుణము తీర్చుకునేదనయ్యా. అలాగనే చేయము. మొదటిని ఇట్లు అడుక్కుని ఎంత బాగుండను. హరిచంద్ర, మాకు ఇంకొక సందేహం బాధించలేదు. నీకు దినదినము లభించు ద్రవ్యం అన్నపానాదులతో వేపడుతున్నా మా రుణమెట్టు తీర్చిన పోయి ఆహార వ్యవహారం పట్ల మొహమాటం మరి కాదు. కావున నీపై దరువుగా నా శిష్యుడు నక్షత్రం పంపించాను. శిష్యో నక్షత్రమా, శిష్యో నక్షత్రగా గురుతమా, ఇతడు హరిశ్చంద్రుడు. మనకి ఇవ్వాల్సిన రొక్కము నెల దినముల్లో నిచ్చుటట. అందు ఒక గవ్వైన దిగబెట్టక కూర్చుకుని రమ్ము. హరిశ్చంద్ర, ఇతడు నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు. చిన్నతనం నుండి కడు గారాబమ్మను పెరిగినాడు. ఆయాసమునకు ఓరవడు. ఒట్టి అలిపిరికి ఆకలైనప్పుడు తిన్నగా అన్నమ్మ కూడా అడగనేడు. కావున ఇతని 30,000 అన్నపానాలు దప్పింపక నా మారుగా చూసుకొనిము. దేవా, సాధ్యమైనంత వరకు అట్లే చేసేదనయ్యా. హరిశ్చంద్ర, నక్షత్రక తొందరపడదు. సాధ్యాసాధ్యాలు మన చేతులు ఉంది. హరిచంద్ర, సాధ్యాసాధ్యాలతో పని లేదు. నా మారుగా చూసుకున్నాము. హరిచంద్ర, నేను ఎన్ని విధముల బోధించున్నాను నా ఎంతట వాని ఉపదేశము త్రోచివేసి నీవు పరవాని అగజాటలు తొలగిపోతున్నావు. నీకు ఈ నిష్కారణ బాధలకు చక్కదనాల చొక్కకు నా పెంపుడు గుర్తులు పెళ్లి కాదు. అట్లు కాదని నీవు పడి పాటలు కుక్కలు కుక్కలు అన్నాను. మహానుభావ, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని శృతి వాక్యము వినవు. కానిది కాదన్నటికి, కానిది కాదన్నటికి కానున్నది కాకమానదెప్పుడు. అది దైవాధీనము, అది దైవాధీనము, ఆ విధి నెరిగిన ధీనిది, ఆ విధి నెరిగిన ధీనిది చూడబడపుడు, చూడబడపుడు. దేవా, మా కష్టం అధికంగా భావించిన మహాత్మ సత్యస్థైర్యము కీర్తిగా నాకు చేకూరునేమి. ఏ ఇడుగులైనా కోరి జన్మాంతరంతో కౌతూహల వృత్తి చే అనుభవింపము. చంచల శీసుగ ప్రాగత్యంతో, చంచల శీసుగ ప్రాగత్యంతో అది ఎలా నిశ్చలయసో అలభ్యమే లేనిచో. Oh
గోవిందా, మా కష్టం పెట్టేది కానీ మహాత్మా నేను ఇంకా పోయవచ్చు. సరే సరే, ఇనుపక జల తల్లి యొక్క పెద్దమ్మ కిరిచూపు దొరకు నీకు ముందుతో అవుతుండా మా మాట ఎట్టి నువ్వు రోగికి పచ్చాలమ చదివినే పొమ్ము పొమ్ము. నక్షత్రగా గురుత్తమ, నీవు ఆ రాజు వెంట ఏగి అతను ఆయా ప్రదేశంలో కంచిన రక్తంలో చేజికించుకుంటూ మొహమాట విడిచి నిర్భయంతో వహించి ధైర్యం కలిగించి ధైర్యం సడలించి ఎట్లయినో అతనితే ఒక్క పట్ట మాడింపు. గురుత్తమ, అతను ఆడవలనే గాని ఒక్క అబద్ధమేమిటి 1000 అబద్ధములు ఆడించగలడు గురుత్తమ. నక్షత్రక హరిశ్చంద్రుడు ఏమనుకుంటువి ఒక్క అబద్ధం ఆడింపు. నక్షత్రక ఎంత కోతలు మన జీవజన రొక్కమెంతో చెబుతున్నాను వినము. దంతావలంపై బలవంతుడు ఒకడు నిలిచి పైకి రత్నం ఎంతటి దవ్వుగారువునో అంతటి అర్థం ఇచ్చినా సరిపోవు. ఏది నీకు సంజావనమే సరిగా రాదంటివి, ఏది ఒక్కసారి వలివేయము. గురుత్తమ, ఆతడు మన యువమనుషులు ఒక్కమునంతరనేది సందేహము ఒళ్ళకు తగిన మాట. తలపై పైకి నక్షత్రగా చక్కగా చెబితే పోయినమ్మ నీకు నేను ఇప్పుడు తదుపరి కార్యక్రమం ముగించుకొని వచ్చేదా.